ఓకే. దేవప్రసాద్ అన్న, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అన్న మీ కెమెరా స్టార్ట్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. బ్రదర్ వాయిస్ క్లారిటీ ఉంది కదా? వాయిస్ క్లారిటీ ఉంది కదా? ఉంది అన్న, వాయిస్ క్లియర్. బ్రదర్ మీకు వాయిస్ క్లియర్? yes sir, clear ఉంది బ్రదర్. now clear గా ఓకేనా, స్టార్ట్ చేయండి. ఓకే బ్రదర్. ఆమేన్. ప్రభు పేరిట విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. प्रभु के नाम में सभी विश्वासियों को प्रभु के नाम में मैं धन्यवाद देता हूँ. ప్రభు మనందరినీ మరొక ప్రభు దినం ఇలా సమకూర్చినందుకు ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. और प्रभु हमको ऑफिस से उसके प्रभु के दिन में हमें प्रवेश दिया, इसके लिए प्रभु की स्तुति करते हैं. ప్రభు ఇంతవరకు కూడా మన అందరినీ ఆరోగ్యంతో కాపాడి మరి ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందును బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞులం ఉంటున్నాం. और प्रभु ने आज तक हमें अच्छा स्वास्थ्य देकर बनाए रखा और उसके अनुग्रह पर अनुग्रह दिखाते आया है, इसके लिए हम प्रभु के बहुत ही आभारी हैं. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించక ముందుగా దేవుని వాక్యంలో కొన్ని మాటలు చదువుకుందాము. इस सुबह के समय हम प्रभु को आराधना करने से पहले प्रभु के वचन में से हम कुछ वचन भाग देखेंगे. మొదటిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. पहले हम प्रकाश वाक्य 2रा अध्याय और उसका 4था पद पढ़ेंगे. ప్రకటన 4:2. माफ कीजिए, प्रकाशित वाक्य 4था अध्याय और उसका 2रा पद. 4 अध्याय. 4 अध्याय और उसका 2रा पद కలిసి చదువుదాం. मिलकर पढ़ेंगे इस वचन को. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. हम एफएसी की पत्री उसका पहला अध्याय 3వ వచనం నుండి 9వ వచనం వరకు. బ్రదర్ మీరు హిందీలో చదివండి బ్రదర్, డైరెక్ట్ గా 3 నుంచి 9 వరకు. हम 3रे पद से लेकर 9 पद तक पढ़ते हैं. मैं पढ़ता हूँ. हमारे प्रभु यीशु मसीह के परमेश्वर और पिता का धन्यवाद हो कि उसने हमें मसीह में स्वर्गीय स्थानों में सब प्रकार की आत्मिक आशीष दी है, जैसा उसने हमें जगत की उत्पत्ति से पहले उस पे चुन लिया कि हम उसके निकट प्रेम में पवित्र और निर्दोष हों, और अपनी इच्छा के भले अभिप्राय के अनुसार हमें अपने लिए पहले से ठहराया कि यीशु मसीह के द्वारा हम उसके लेपालक पुत्र हों, कि उसके उस अनुग्रह की महिमा की स्तुति हो जिसे उसने हमें उस प्रिय में सेंत में दिया. हमको उसमें उसके लहू के द्वारा छुटकारा अर्थात अपराधों की क्षमा उसके उस अनुग्रह के धन के अनुसार मिला है, जिससे उसने सारे ज्ञान और समझ सहित हम पर बहुतायत से किया, क्योंकि उसने अपनी इच्छा का भेद उस भले अभिप्राय के अनुसार हमें बताया जिसे उसने अपने आप में ठान लिया था. ప్రార్థన చేస్తాను. నేను చిన్న ప్రార్థన డైరెక్ట్ తెలుగులో చేస్తాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, మరి ఈ సమయంలో మమ్మల్ని అందరినీ సమకూర్చేందుకు స్తుతిస్తున్నాము ప్రభువా. భివండిలో ఉన్నటువంటి పరిశుద్ధులందరిని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు మా అందరికీ కృప అనుగ్రహించండి ప్రభువా. మా దృష్టి, మా యొక్క ఆలోచన, మా తలంపంతా కేవలం నీ మీద, నీ యొక్క ప్రణాళిక మీద కేంద్రీకరించబడినట్లు చేయండి ప్రభువా. మేము మా కనులెత్తి చూడగా యేసు తప్ప మరెవరు కూడా కనబడకున్నట్లు చేయండి ప్రభువా. మేము ఆత్మవశులమై మీ సింహాసనం యొక్క దర్శనములో ప్రభువా మేము నిన్ను చూచి, నీ సౌందర్యము, నీ మహిమను, ప్రభావమును చూచి సాగిలపడి మిమ్మల్ని ఆరాధించగోరుచున్నాము, నిన్ను ముద్దాడగోరుచున్నాము ప్రభువా. ఈ సమయమును మాకు ఆశీర్వాదకరంగా చేయండి. యేసు ప్రభు పేరట మా స్తుతులు, ఆరాధనలు మీకే అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధులారా, మనము మరి ఆరాధన చేయక ముందుగా వర్తమానంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న తలంపు ఏంటంటే,
మనము కేవలము ఆ యొక్క ప్రభు యొక్క సింహాసనము ఏలుబడి చేస్తా ఉంది అనేటువంటి ఆ దర్శనం మనం చూడాలి. और मुझे में से जाने से पहले एक बात हम देखेंगे, हम प्रभु जो सिंहासन पर बैठा है उस सिंहासन पर बैठकर जो राज करता है उसे हमें देखना है। కాబట్టి ప్రకటన గ్రంథంలో ఎక్కువ సార్లు వచ్చే మాట సింహాసనం అయినది. प्रकाशित वाक्य में हम ज्यादा हद तक इस शब्द को पाते हैं, सिंहासन। కాబట్టి అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల అనే మాట కూడా ఎక్కువ సార్లు చూస్తున్నాం. और ये भी देखते हैं वध किया हुआ मेमना, इस बात को भी ज्यादा हद तक हम देखते हैं। కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఉంటున్నాడు. और हमारे प्रभु यीशु मसीह राजाओं का राजा है और प्रभुओं का प्रभु ही है। కాబట్టి ఇంగ్లీష్ లో చాలా బాగుంది. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది, హెవెన్స్ డూ రూల్ ద ఎర్త్. और दानियल में एक अच्छा शब्द, एक अच्छा बात जो है इंग्लिश में लिखा है, स्वर्ग जो है पृथ्वी पर राज करती है। ఇప్పుడు మన చుట్టూ ఒకవేళ వైరస్ కనబడుతున్న అనేకమైన మరణాలు, కలవరము, చీకటి, దేశం మీదకి దేశం, ఇవన్నీ ఉన్నా కూడా వీటన్నిటి వెనకాల దేవుని యొక్క సింహాసనం ఉంది, అది చూడాలి మనం. और इस संसार में आज हम देखते हैं इस कोरोना वायरस के और उसका जो अंधियारा है वो उसकी छाया हुआ है, लेकिन इसके पीछे प्रभु है। మనం చూస్తే చాలా మంది అనుకుంటున్నారు చైనాలో మొదలైంది, చైనా వైరస్ అనుకుంటున్నారు. కాదు, ఇది యేసు ప్రభు పంపించిన వైరస్. और बहुत से लोग सोचते हैं ये चाइना का वायरस है, चाइना से आया है। नहीं, इसे प्रभु यीशु मसीह ने भेजा है। ఇది అంత్య దినాల్లో ప్రియులరా మరి ప్రభు తీర్పు అయి ఉంటున్నది. కాబట్టి ఈ దినాల్లో చూస్తే అమెరికా, చైనా ఒక దేశానికి మధ్యన పడట్లేదు, కానీ ఈ దేశ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరిపాలించే చేస్తున్నది ఎవరంటే ప్రభు యొక్క సింహాసనం వీళ్ళందరినీ పరిపాలిస్తా ఉంది. और देखते हैं अंतिम दिनों में इस वायरस फैल रही है और चाइना, अमेरिका देश जो है और एक दूसरे के विरोध में है, लेकिन जो है इसके पीछे प्रभु काम कर रहा है। కాబట్టి ప్రియులారా మన చుట్టూ ఎన్నో మరణాలు, కరువులు, ఆర్థిక ఇబ్బందులు, లేక చీకటి, కలవరం, ఇవన్నీ ఉన్నా కూడా వీటన్నిటి వెనకాల మనం చూడాల్సింది ఆత్మీయ నేత్రాలతో మనం నిజంగా దర్శనం అంటే ఏంటంటే ప్రభు ఏలుచున్నాడు అనేటువంటిది, ఆయన సింహాసనాన్ని చూడాలి. और इन दिनों में देखते हैं ये अकाल है, ये महामारी है, ये पीड़ा है, लेकिन इन सब के पीछे हम अपने आत्मिक आंखों से ये देखना है कि प्रभु सिंहासन पर विराजमान है, राज कर रहा है। ప్రభు యొక్క చిత్తము లేకుండా నీకు కానీ నాకు కానీ తల వెంట్రుక కూడా కింద రాలదు. प्रभु के इच्छा के बिना आपके या मेरे सिर के एक बाल भी नीचे नहीं गिरेंगे। ప్రభు ఒక మాట చెప్పాడు, మీ తండ్రి చిత్తం లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేల పడదని చెప్పాడు. और पिताजी कहता है कि मेरे उसके इच्छा के बिना, उसके सोच के बिना एक पक्षी भी नीचे नहीं गिरेगी। రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక ఒక్క పిచ్చు కూడా నేల పడదంటే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని సింహాసనము ఏలుబడి చేస్తుంది అనేటువంటి దర్శనము ఈ దినాల్లో మనకి ఎంత అవసరమైనది. और प्यारो, इन दिनों में ये हमारे लिए बहुत ही जरूरी है। हर एक छोटी बात के पीछे प्रभु का सिंहासन का राज है, इस बात को हमें मन में रखना है। ఎప్పుడైతే మనం ఈ సింహాసనం యొక్క దర్శనంలో ఉంటామో మనకి ఏ చింత ఉండదు, ఏ భయం ఉండదు, ఏ కలవరం ఉండదు. మనం ఎల్లప్పుడూ స్తుతించే వారంగా ఉంటాం. హల్లెలూయా. और जब हम इस सिंहासन के दर्शन में रहते हैं, हमें कोई, हमारे मन में गड़बड़ी नहीं, कोई चिंता नहीं, कोई परेशानी नहीं होगी और हम बहुत ही मग्न रहेंगे। हालेलुया। కాబట్టి పరిస్థితులు ఎట్లున్నా మనం ఆనందిస్తూ ఉంటాము, స్తుతిస్తూ ఉంటాము. కాబట్టి పరిశుద్ధులారా, దేవుని పిల్లలు, మీరందరూ ఇలాగ సంతోషంగా స్తుతించేవారు ఉన్నారని నేను నమ్ముతున్నాను. और परिस्थितियां चाहे जैसे भी हो, हम खुशी मनाते रहेंगे, हम आनंद से भरे रहेंगे। और पवित्र जनों, मैं मानता हूं आप इसी खुशी से भरे हुए हैं। కాబట్టి ప్రకటన గ్రంథంలో అనేకమైన తీర్పులు, అనేకమైన తెగుళ్ళు ఉన్నప్పటికీ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మన ప్రభు ఎంత సుందరమైన వాడు, ఎంత సౌందర్యమైన వాడు, యేసు ప్రభువుని గురించినటువంటి మనుష్య కుమారుని గురించిన దర్శనం అక్కడ ఉంటున్నది. और प्रकाशित वाक्य में हम देखते हैं न्याय की बातें देखते हैं, विपत्तियां देखते हैं, लेकिन शुरुआत में हम देखते हैं मसीह को, उसके सिंहासन को, कैसे वो कितना महिमित प्रभु है, इस बात को हम देख पाते हैं। मनुष्य का पुत्र है वो। కాబట్టి ఈ దినాల్లో మనం ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి ఆయన సౌందర్యము, ఆయన సొగసు, ఆయన మహిమ, ఆయన ప్రభావమును గూర్చిన దర్శనం మనకి ఎంతో అధికంగా అవసరమై ఉంటున్నది. आज के दिनों में प्रभु यीशु मसीह की उसकी सुंदरता, उसकी महिमा, उसकी महानता हमें बहुत जरूरी है।
కాబట్టి దానియేలు గ్రంథంలో కూడా అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. దానియేలు కూడా కొన్ని చూసినప్పుడు చాలా చాలా చచ్చినవాడు వలె పడిపోయి ఉన్నాడు ఒకసారి ఒక సందర్భంలో. दानियल पुस्तक में देखते हैं कुछ भविष्यवाणी हैं, उन भविष्यवाणी को जब दानियल सुनता है, देखता है, ऐसा वो गिर जाता है, चाहे मरे हुए किनारे वो गिर पड़ता है। అయితే దానికంటే ముందు అతను ఒక దర్శనం చూశాడు. ఎవరంటే మహావృద్ధుడైనటువంటి ఒక వ్యక్తి, మనుష్య కుమారుని వలె ఉన్నాడు, మహిమ కలిగినటువంటి ప్రశస్తమైన వాడు, అతి విలువైనటువంటి దేవుని ప్రభువును గురించినటువంటి దర్శనము దానియేలు పొందుకొని ఉన్నాడు. लेकिन उसके पहले दानियल एक दर्शन को पाता है, एक बुजुर्ग को देखता है, महिमा सिंहासन पर बैठा है, मनुष्य पुत्र को वो देखता है, इस दर्शन को वो पाता है। కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువుని గురించిన దర్శనం కలిగి ఉంటామో అది మన జీవితాల్ని విప్లవాత్మకంగా మార్చివేసేదిగా ఉంటుంది. जब हम प्रभु के उस सिंहासन के दर्शन को रखे रहते हैं, हमारा जीवन बहुत ही क्रांतिकारक बदल जाता है। ఆ దర్శనం మనల్ని నియంత్రిస్తుంది, మనల్ని పరిపాలిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. और वो दर्शन हमें नियंत्रित करता है, हम पर राज करता है, हमारी अगुवाई करता है। ఎవరికైతే ఈ దర్శనం ఉండదో వారు క్రమము లేకుండా, కట్టు లేకుండా, భయముతో, చింతతో, విచారంతో జీవించేవారుగా ఉంటారు. और जो इस दर्शन को नहीं रखते, वो उसका मार्ग में नहीं रहता, भटका हुआ रहता है, चिंता और परेशानी में डूबा रहता है। కాబట్టి ఈ ఉదయకాలంలో వారి కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు అనే వాక్యము మన జీవితాల్లో ప్రభు నెరవేర్చును గాక. और जब उन्होंने आंखें उठाकर देखी, उन्हें यीशु मसीह छोड़ कोई और नहीं दिखाई दिया। इस प्रकार के हम दर्शन से हम आज भरे रहे। కాబట్టి ఈ రోజున దేవుడు మనకి ఇచ్చే సందేశం ఏమైనది? आज के दिन प्रभु हमें कौन सा संदेश देने वाला है? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? और प्रभु हमसे क्या बातें कर रहा है? కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. मनुष्य पुत्र को चूमो, नहीं तो वो क्रोधित होगा। ఆయన భూరాజులను చూసి నవ్వుతూ ఉన్నాడు. ఆయన पृथ्वी के राजाओं को देखकर वो हंस पड़ता है। నాస్తికులను చూసి దేవునికి విరోధంగా మాట్లాడుతున్న వారిని చూసి ఆయన అపహాస్యం నవ్వుతూ ఉన్నాడు. और जो देवता या परमेश्वर है ही नहीं करके जो मानते हैं और ऐसे जो ठट्ठावड़ा को देखकर वो हंसता है। అయితే భూ ప్రజలందరికీ ఏం చెప్తున్నా అంటే, ఇదిగో నా కుమారుడిని నేను పంపించాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ముద్దు పెట్టుకోండి అంటే ఆరాధించండి, ప్రేమించండి అని చెప్తున్నాడు. और पिता परमेश्वर लेकिन कहता है, देखो मैंने मेरे पुत्र को भेजा, ये इसे चूमो, इसकी आराधना करो, इसकी महिमा करो, ऐसा कहता है। కాబట్టి అలాంటి తలంపులతో మనము ఆరాధనలో ప్రవేశించడం గాక. ऐसे विचारों से आइए कर हम आराधना में प्रवेश करें। కాబట్టి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే, अगर हम देखें एफेसियन की पत्री उसका पहले अध्याय में, ఇది మనం చాలా సార్లు విని ఉంటాము. इससे हमने बहुत सी बात सुनी होगी, అయితే నేను దీన్ని క్లుప్తంగా చెప్పగోరుతున్నాను. लेकिन मैं इसे संक्षिप्त में बताना चाहता हूँ। కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకొని ఉన్నాడు. यहाँ पर हम देखते हैं पिता परमेश्वर ने हमें जगत के उत्पत्ति से पहले ही हमें चुन लिया। కుమారుడైనటువంటి దేవుడు మనల్ని తన రక్తముతో, తన మరణ పునరుద్ధరణతో విమోచించి ఉన్నాడు. और पुत्र परमेश्वर ने अपने लहू के द्वारा, उसको मृत्यु पुनरुत्थान के द्वारा हमें छुटकारा दिया। ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించాడు. पवित्र आत्मा परमेश्वर ने हम पर छाप लगाई। అయితే ఇవన్నీ ఎందుకు చేసి ఉన్నాడు? ये सब किसने किया? మనందరినీ ఒకే ఒక సంఘముగా చేయడానికి, हम सबको एक ही कलीसिया की नाई बनाने के लिए। అదే మాట ఎఫెసీ 1:22లో 23లో కనబడుతుంది. वो बात हम एफेसी की पत्री पहला अध्याय का 22 और 23 पद में देख सकते हैं। కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చదవట్లేదు, కానీ ఇక్కడ తలంపు ఏంటంటే మనము దేవుని యొక్క సంకల్పాన్ని మనము చూడగలగాలి. हम परमेश्वर के संकल्प को देखना चाहिए। మనల్ని రక్షించుటలో దేవుడు మనందరినీ ఆయా కులాలు, ఆయా భాషలు, ఆయా జాతులు, దేశాలు ఎందుకు మనందరినీ తన రక్తంతో, కుమారుని రక్తంతో మనల్ని రక్షించాడు? क्यों उसने हम भिन्न भिन्न भाषा के क्यों न हो, भिन्न भिन्न देश के, राष्ट्र के, कुल के क्यों न हो, फिर भी उसने पुत्र के लहू के द्वारा क्यों हमें उद्धार में लाया? ఒకే కుటుంబంగా చేయాలి, क्योंकि एक ही परिवार के नाई बनाओ, ఒకే సంఘముగా, एक ही कलीसिया के नाई बनाओ, ఒకే దేహముగా, और एक ही देह के नाई बनाओ, ఒకే నూతన పురుషునిగా, और एक ही नए पुरुष के नाई बनाओ,
ఒకే పెళ్లి కుమార్తెగా, और एक ही दुल्हन की नाई बनाओ ఒకే భార్యగా. और एक ही पत्नी की नाई बनाओ। ఆ, ఇది దేవుని యొక్క సంకల్పం. ये है परमेश्वर का संकल्प। ఏదో మనం రక్షించి పరలోకం తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి కాదు. केवल इतना नहीं कि हमें उद्धार दिया और उठा ले जाकर स्वर्ग में बैठाया, इसलिए नहीं। మనందరినీ కలిపి ఒక్క పేరుతోనే పిలుస్తున్నాడు. हम सबको मिलकर एक ही नाम से वो बुलाता है। నా సంగమా, हे मेरी कलीसिया, ఓ నా పెండ్లి కుమార్తె, నా భార్య అని పిలుస్తున్నాడు. ओ मेरी दुल्हन, ओ मेरी पत्नी, ऐसा करके बुलाता है। పాత నిబంధనలో ఇశ్రాయేల్ అందరూ కూడా చూస్తే మరి ఐగుప్తులో నుండి 20 లక్షల మంది వారు క్షమించండి 6 లక్షల మంది కాల్బలము వారు ఐగుప్తులో నుండి బయలుదేరారు. और देखिए, हम पुराने नियम में देखते हैं इस्राएली प्रजा मिस्र देश में से 6 लाख लोग निकल पड़े। స్త్రీలు పిల్లలు అందరూ కలిపితే కనీసం 20 లక్షల మంది ఉంటారు. और स्त्रियों को और बच्चों को सब समेत हम मिलाएंगे तो करीबन 20 लाख होंगे। అయితే దేవుడు ఏమని పిలిచాడు వాళ్ళని? लेकिन परमेश्वर ने उनको क्या करके बुलाया? ఇశ్రాయేలులారా అనట్లేదు అక్కడ. हे इस्राएलियों, ऐसा कहता है। ఓ ఇశ్రాయేలు, हे इस्राएल, ఇశ్రాయేల్ వాళ్ళందరినీ ఒకే ఒక వ్యక్తిగా చూస్తున్నాడు. उन सबको एक ही व्यक्ति के रूप में देखता है। వాళ్ళందరికీ ఒకే వ్యక్తిగా వాళ్ళందరినీ నడిపిస్తున్నాడు. उन सबको एक ही व्यक्ति के समान चलाता है, चलाया है। కాబట్టి ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల. हर एक घर के लिए एक मेमना। కాబట్టి దేని చూపిస్తుందంటే లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల. ये क्या दर्शाती है? जगत के संसार के पाप को उठा ले जाने वाला मेमना। తర్వాత వాళ్ళందరికి చూసినట్లయితే మరి ఒకే మేఘ స్తంభము, ఒకే అగ్ని స్తంభం. और देखा जाए एक ही मेघ स्तंभ है और एक ही आग का स्तंभ है। ఒకే ఆహారము और एक ही भोजन है, మన్నా. मन्ना। ఒకే నీరు, एक ही पानी। అది బండను పగలగొట్టి ఉన్నాడు. ఆ బండ చీల్చబడిన క్రీస్తే ఆ బండ. पत्थर को फोड़ने से उसमें से जो पानी निकला वो पानी। కాబట్టి ఒకే ప్రత్యక్ష గుడారము और एक ही मिलाप वाला तंबू। కాబట్టి ఒకే ధర్మశాస్త్రము, एक ही व्यवस्था ఒకే నాయకుడు और एक ही उनका नायक है మోషే. मूसा। ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? ये सब क्या दर्शाते हैं? మనంతా ఒకే సంఘము, हम सब एक ही कलीसिया हैं ఒకే క్రీస్తు దేహము, और एक ही मसीह का देह है, ఒకే శిరస్సు, एक ही सिर है, ఒకే నాయకుడు, एक ही हमारा नायक है, ఒకే తండ్రి. एक ही पिता है, మనందరం సహోదరులము. हम सब भाई हैं। ఇది దర్శనము. ये है दर्शन। ఇది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం యొక్క సారాంశము. और यही है एफेसुस की पत्री 1 अध्याय का सारांश। కాబట్టి దేవుని పిల్లారా, ఇది ఎంత అద్భుతమైన దృశ్యం అండి. प्यारो, ये कितना अद्भुत दृश्य है। వారందరిని ఒకేసారి ఎర్ర సముద్రంలో నడిపించాడు. उन सबको एक ही साथ लाल समुद्र से पार कराया। చాలా అద్భుతమైన విషయం అది. बहुत ही अद्भुत वो विषय था। ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ పౌలు ఏమని రాస్తున్నాడంటే తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి అంటున్నాడు. और यहाँ पर एफेसुस की पत्री 1 अध्याय में कहता है अपनी इच्छा के बलि अभिप्राय के अनुसार उसने हमें बताया। యాక్చువల్ గా మర్మము అనే మాట చాలా అద్భుతమైంది. और जो भेद है ये बड़ी अद्भुत बात है। నేను ఈ మధ్యన లెక్క పెడితే కొత్త నిబంధనలో కనీసం 22 సార్లు ఉంది మాట. मैं इस बीच में गिना नए नियम में ये भेद शब्द कितनी बार है तो मैंने पाया 22 बार है। ఇది చాలా మందికి ఇప్పటికీ మర్మంగానే మిగిలిపోయింది. और ये बात आज तक बहुतों के लिए मर्म सा रह गया है। చాలా మంది రక్షించబడిన వారికి, విశ్వాసులకు, సేవకులకు కూడా ఈ మర్మం అనేది ఇంకా మర్మంగా ఉంది. వాళ్ళకి ఏంటో అర్థం కావట్లేదు చాలా మంది. और बहुत से विश्वासियों को, उद्धार पायों को और सेवक लोगों को ये जो मर्म भेद की बात है आज तक वो मर्मसाई रखा गया है। అసలు మర్మం ఏంటి? भेद क्या है? నేను ఇప్పుడు అవన్నీ తీసి చెప్పలేను. मैं उन सबको खोल कर नहीं बता सकता। దేవుడు ఒక మర్మము. और परमेश्वर एक भेद है। దేవుని మర్మం ఏంటంటే క్రీస్తు. और परमेश्वर का भेद मसीह है। క్రీస్తు మర్మము और मसीह का भेद సంఘము. कलीसिया। మానవ జీవితమే మర్మము. और मनुष्य का जीवन ही एक मर्म है, एक भेद है। దేవుడు మనిషి అవడం ఒక మర్మము.
और परमेश्वर मनुष्य के रूप धारण करना ये भी एक भेद है। ఆయన ఒక సామాన్యమైన మానవుడిగా, ఒక వడ్రంగి వానిగా 30 సంవత్సరాలు మరిచిపోబడి లోకము చేత మరిచిపోబడిన ఆయన 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 మానవ జీవితమే ఒక మర్మమైనది. और वो एक मनुष्य के रूप धारण करके एक कारपेंटर के समान और 30 साल उसका जो जीवन एक मर्म सा है। ఆయన మరణము పునరుద్ధానం ఒక మర్మమైనది. उसकी मृत्यु और उसका पुनरुत्थान भी एक भेद है। అంతేకాదు ఇప్పుడు యేసు ప్రభువారు నీలో నాలో ఆత్మగా నివసిస్తున్నాడు. మన ఆత్మలో ఆయన ఆత్మగా నివసిస్తున్నాడు. అది కూడా ఒక మర్మమే. इतना ही नहीं, आप में, मुझ में, हमारे आत्मा के साथ मसीह की जो आत्मा वास कर रही है, ये एक भेद है। దినదినము మనల్ని రూపాంతరీకరిస్తున్నాడు. అది ఒక మర్మమే. और दिन ब दिन हम रूपांतर होते जा रहे हैं, ये भी एक मर्म है। ఒక దినాన మనం అచ్చం యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలాగే ఉండబోతున్నాం. అది కూడా ఒక గొప్ప మర్మమే. एक दिन जैसा मसीह होगा वैसे हम भी होंगे, ये भी एक मर्म है, भेद है। అయితే ఎఫెసీ 1వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మర్మం ఏంటంటే సంఘము అనగా క్రీస్తు దేహము. और एफेसी की पत्री पहला अध्याय के 9 पद में जो भेद है वो है कलीसिया यानी मसीह का देह। కాబట్టి దేవుని పిల్లలారా, నీవు నేను ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైంటిమి. प्यारो, एक समय ऐसा था हम अपराधों में और पापों में से मरे हुए थे। సాతాను యొక్క తిరుగుబాటు, మానవుని యొక్క పతనము ద్వారా ఈ లోకమంతా కూడా కుప్ప కూలిపోయి కలవరముతో గందరగోళంతో ఉంది. और शैतान की बलवा से और संसार के रीति रिवाजों से ये संसार पूरी घिरी हुई थी। లోకమంతా కూడా కలవరము, గందరగోళము, చీకటి, మరణము, శాపముతో నిండి ఉంది. और पूरी दुनिया जो है और इस प्रकार की गड़बड़ी से और इस प्रकार की परेशानी, अंधकार से, ऐसे में मृत्यु से भरा हुआ था। అయితే అందులో నుండి ప్రభు కనికరం చేత నిన్ను నన్ను రక్షించి ఏర్పరచుకున్నాడు. लेकिन उनमें से प्रभु ने अपने अनुग्रह के द्वारा उस समय बाहर लाया, उद्धार दिया। ఎందుకు రక్షించుకున్నాడు? क्यों उद्धार दिया? ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనంలో చివర్లో ఒక మాట ఉంది. ఏంటంటే 10వ వచనం చివర్లో క్రీస్తునందు సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. तो यहाँ पर हम एक बात देखते हैं 10 पद की आखिरी भाग में, सब कुछ वो मसीह में एकत्र करे। తనలో తాను నిర్ణయించుకొనెను. उसने ठान लिया, इस बात को ठान लिया कि मसीह में हमें एकत्र करे। యాక్చువల్ గా మనకి తెలుగు బైబిల్లో కొంచెం తర్జుమా తప్పుపడింది. గ్రీకు భాషలో ఏముందంటే సమస్తమును క్రీస్తు శిరసత్వము క్రింద, ఈ మాట ఉండాలి, సమస్తమును క్రీస్తు శిరసత్వము క్రింద ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఈ మాట ఉండాలి. यहाँ पर हमारे अनुवाद में ठीक नहीं है, लेकिन यूनानी भाषा, ग्रीक भाषा में देखा जाए ऐसा लिखा है, सब कुछ वो मसीह के सिर के नीचे एकत्र करे और इसने ठान लिया है। కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా అవయవాలము క్రీస్తు శిరసత్వం కింద ఆయన శిరస్సు ఆధీనంలోనికి వచ్చి అతకబడిన వారమై మనందరం ఒకరితో మొదటగా శిరస్సుతో అతకబడాలి, ఒకరితో ఒకరు అతకబడి దేహముగా నిర్మించబడాలనేదే దేవుని యొక్క మర్మమైనది. और परमेश्वर का मर्म ये है, हम वो सिर जो है उसके साथ जुड़ जाए, फिर उसके बाद अवयव जो है उन सब के साथ जुड़ जाए, इस रीति से हम एकत्र हो। ये एक परमेश्वर का भेद है। కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే పరలోకంలో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని, భూమి క్రింద ఉన్నవే గాని, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఒకే ఒక అధికారి ఉండాలి, ఒకే శిరస్సు, ఒకే నాయకుడు. ఎవరు అంటే క్రీస్తు అయినాడు. और परमेश्वर की इच्छा है, चाहे स्वर्ग में हो, स्वर्ग की हो या पृथ्वी पर की हो या पृथ्वी के नीचे, सब कुछ के लिए एक ही नायक हो, एक ही सिर हो और एक ही चलाने वाला हो, ये उसकी इच्छा है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు మనకు శిరస్సుగా ఇచ్చి ఉన్నాడు. और प्रभु यीशु मसीह को परमेश्वर ने हम सिर की नाम दिया। ఇప్పుడు ఈ శిరస్సుకి ఏం కావాలి? अब इस सिर को क्या चाहिए?
చెప్పండి, ఇప్పుడు నా శిరస్సు ఉంది, నేను మాట్లాడుతున్నాను. ఎట్లా మాట్లాడుతున్నానంటే నా అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, నా చేతులు కదులుతున్నాయి, నా నోరు కదులుతా ఉంది, నా కన్నులు చూస్తున్నాయి, అంటే అవయవాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. अब देखिए मेरा सिर है और इसके साथ जुड़ा हुआ ये देह है, मेरे हाथ हैं, ये काम कर रहे हैं, ये मेरे आंख है, ये देख रहे हैं, और मेरा मुंह बोल रहा है, ये सारे अवयव काम कर रहे हैं। కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఏంటి మనల్ని రక్షించట్లా అంటే, ఆయన శిరస్సు అయినాడు, నీవు నేను అవయవాలుగా ఆయన జీవాన్ని, ఆయన స్వభావాన్ని పొందుకొని ఆ శిరసత్వం కింద అతకబడినటువంటి సంఘముగా ఉండాలనేది దేవుని ప్రణాళిక. और परमेश्वर की योजना यही है कि हम उस सिर के नीचे अवयव बनकर उसकी इच्छा से उसकी इच्छा से हम उसके साथ जुड़े रहें, हम उसके साथ जुड़कर काम करें। కాబట్టి ప్రభు ఇప్పుడు సంఘమును లేక తన దేహము నిర్మిస్తూ ఉన్నాడు. और प्रभु अपनी कलीसिया को बना रहा है। ఆయన ఎలా నిర్మిస్తున్నాడు? कैसे बना रहा है? ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా, उसकी मृत्यु पाकर जी उठने के द्वारा ఆయన ఇప్పుడు ఆత్మగా మారి ఉన్నాడు. वो आत्मा के रूप में बदल गया। యేసు ప్రభు వారు ఇప్పుడు జీవమిచ్చు ఆత్మగా లేక పరిశుద్ధాత్మగా ఉన్నాడు. और अभी प्रभु यीशु मसीह जीवनदायक आत्मा या पवित्र आत्मा के नाई बना है। ఆయన ఇప్పుడు మనందరిలోనికి వచ్చి ఉన్నాడు. अब वो हमारे सबके अंदर आया है। కాబట్టి ఈ ఆత్మ ద్వారా మన ఆత్మ లోపల దేవుని జీవము, దేవుని స్వభావం అనేది ప్రతి క్షణము పనిచేస్తా ఉంది. और इस आत्मा के द्वारा परमेश्वर का जीवन, परमेश्वर का स्वभाव हमारे अंदर निरंतर काम कर रहा है। ఈ యొక్క జీవము స్వభావం మన ఆత్మలో నింపబడి ప్రాణంలోని ప్రవేశించి ప్రాణం అంతా కూడా ఆక్రమించుకుంటూ ఉంది. और ये जीवन, ये स्वभाव आत्मा के द्वारा प्राण में मिलकर प्राण में समा गया है। ఆ విధంగా మరి మనందరినీ కూడా ఆయన తన దేహముగా నిర్మిస్తున్నాడు. और हम सबको वह उसके देह के नाई बना रहा है। కాబట్టి దేహము లేక శరీరము అనే మాట కొత్త నిబంధన పత్రికల్లో దగ్గర 15 సార్లు వస్తుంది. और शरीर या देह, ये बात नए नियम में करीबन 15 बार हम पाते हैं। అంటే సంఘం అంటే ఏంటి? कलीसिया का मतलब क्या है? శరీరం. देह। ఎవరి శరీరం? किसका देह? క్రీస్తు శరీరం. मसीह का देह। నీవు నేను క్రీస్తు శరీరంలో అవయవాలం. आप और मैं मसीह की देह में अंग हैं। ఈ దర్శనం మనం చూడాలి. इस दर्शन को हमें देखना है। అప్పుడు మన జీవితం అంతా స్తుతి ఆరాధనతో నింపబడుతుంది. तब हमारा जीवन स्तुति और आराधना से भर जाएगा। కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి త్వరగా రాబోతున్నాడు. प्रभु यीशु मसीह दूसरी बार जल्द ही आने वाला है। ఆయన శిరస్సుగా రాబోతున్నాడు. और वो सिर की नाई आने वाला है। ఆయనకి దేహం కావాలి. ఒకే ఒక దేహం భూమి మీద ఉంది. और उसके लिए एक देह चाहिए, और एक ही एक देह जो पृथ्वी पर है। కాబట్టి భూమి మీద రక్షించబడినటువంటి లక్షలాది మందిలో ఎవరైతే దేవుని జీవము స్వభావంతో జీవిస్తూ శిరస్సు కింద అతకబడ్డారో వారు మాత్రమే దేహముగా, వారు జయించేవారుగా ఉంటారు. और जो कोई उस सिर के नीचे जो देह है उसमें उस जीवन को, स्वभाव को रखकर उस सिर के साथ जुड़े रहते हैं, वे ही मतलब వారి జయించేవారుగా తయారవుతారు. हाँ, वे ही केवल जो उस स्वभाव को, उस जीवन को रखकर सिर के साथ जुड़ जाते हैं, वे ही जीवन जी पाते हैं। యేసు ప్రభువారు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే పెళ్లి కుమార్తె కావాలి ఆయనకి. और प्रभु यीशु मसीह एक दुल्हा के नाई आने वाला है, क्योंकि वो दुल्हन को चाहता है। కాబట్టి ఎవరి పెళ్లి కుమార్తె? और कौन है ये दुल्हन? దేవుని జీవములోను దేవుని స్వభావంలో పరిపక్వత చెందిన వారు మాత్రమే పెళ్లి కుమార్తెగా ప్రభు ప్రక్కన ప్రభుతో ఏకమై ఉండడానికి అర్హులైనారు. और जो प्रभु के उस जीवन में, उस स्वभाव में जो परिपक्व हो जाते हैं, परिपक्व हो जाते हैं, वे ही उस रीति से उसके साथ जुड़ सकते हैं। కాబట్టి ఆయన శిరస్సుగా వచ్చినప్పుడు ఎవరైతే అవయవాలుగా జీవిస్తున్నారో, అంటే అవయవాలుగా ఆ యొక్క శిరస్సుతో సంబంధం కలిగి శిరస్సు యొక్క ఆలోచనల చేత నడిపించబడుతున్నారో
వారు మాత్రమే ప్రభువుతో పరిపాలించేవారుగా ఉంటారు. और उस देह के उस सिर के साथ मिलकर जो उसके साथ जुड़े रहते हैं, काम करते हैं, वे ही प्रभु के साथ राज करेंगे। కాబట్టి దేవుని పిల్లారా ఈ రోజున ప్రభువు ఆయన ఆయన ఏమంటున్నాడంటే నావన్నీ నీవే అని చెప్తున్నాడు మనకి. और प्रभु आज कहता है मेरा सब कुछ तुम्हारा है। కాబట్టి మనము క్రీస్తు దేహము యొక్క నిర్వచనం ఏమై ఉన్నది? प्रभु का देह का इसका मतलब, इसका निर्वचन क्या है? చూడండి మనందరం కలిసి 23వ వచనం కలిసి చదువుదాం. ఎఫెసీ 1:23. देखिए हम सब मिलकर इसी इफिसियों की पत्री पहला अध्याय और उसका 23 पद पढ़ेंगे। ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్నది వాని సంపూర్ణత అయినది. యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే అందరినీ, అంటే విశ్వాసులు అందరినీ పూర్తిగా నింపేది క్రీస్తు సంపూర్ణత అయినది. और सब विश्वासियों को परिपूर्ण करने वाला मसीह का देह है। నింపేది, నింపుట, ఫిల్లింగ్, भरना। కాబట్టి సంపూర్ణతకు నిర్వచనం ఏంటి? और परिपूर्णता का निर्वचन क्या है? ఒక దైవజనుడు ఈ విధంగా నిర్వచనం చెప్పాడు. एक प्रभु के संत ने इस प्रकार उसका निर्वचन दिया। క్రీస్తు ఏమై ఉన్నాడు? मसीह क्या है? క్రీస్తు ఏమి నెరవేర్చాడు? और मसीह ने क्या पूरा किया? క్రీస్తు ఏమి సంపాదించాడు? मसीह ने क्या पाया? క్రీస్తు ఏమి సాధించాడు? मसीह ने क्या हासिल किया? ఇవన్నీ కలిపి మనలో నింపబడినప్పుడే మన సంఘంగా మారుతాం. इन सब को से मिलकर जब हम भर जाते हैं तब हम कलीसिया के नायक बन जाते हैं। క్రీస్తు ఏమై ఉన్నాడు? मसीह क्या है? कौन है? ప్రేమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు. ఇవన్నిటితో మనం నింపబడినప్పుడే అప్పుడే మనం సంఘం అని పిలువబడతాం. वो प्रेम है, सच्चाई है, जीवन है, ये सब अगर हम रखते हैं तब हम कलीसिया के नायक बन जाते हैं। అప్పుడే దేహంగా మారుతాం. तभी हम देह बन जाते हैं। క్రీస్తు ఏం నెరవేర్చాడు? और मसीह ने क्या पूरा किया? పాపాలు తీసేశాడు, పాపిని కూడా తీసేశాడు, సైతాను తల చితగొట్టాడు, పాత పురుషుని సిలువేశాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సంపూర్ణం చేశాడు. ఇవన్నీ మనలోనికి అనుభవించినప్పుడే మన దేహంగా మారుతాం. और पापों को मिटाया, पापी को भी मिटाया, शैतान को कुचला दिया और व्यवस्था को पूरा किया। इन सब को पूरा करेंगे तभी हम कलीसिया के नायक बनेंगे। ఏమి సంపాదించాడు యేసు ప్రభు? प्रभु यीशु मसीह ने क्या पाया? నిత్య జీవాన్ని గోధుమ గింజగా చనిపోయి మనందరినీ అనేక గోధుమ గింజలుగా చేశాడు. और गेहूं के दाने के नाई मर गया, हम सबको गेहूं के दाने के नाई बनाया, सनातन जीवन दिया। దైవిక జీవాన్ని, దైవిక స్వభావంతో మనల్ని నింపుతూ ఉన్నాడు ఇప్పుడు. और ईश्वरीय जीवन से और ईश्वरीय स्वभाव से हम सबको भर रहा है। ఇవన్నిటితో మనం ఎప్పుడైతే నింపబడతామో, इन सब से जब हम भर जाते हैं అప్పుడే మనము కేవలం సంఘముగా మాత్రమే కాదు కానీ దేహముగా, అవయవాలుగా, అతకబడిన వారంగా, ఆ శిరస్సులో నుండి వచ్చే ఆలోచనలు నెరవేర్చే వారముగా తయారు చేయబడతాము. तभी हम कलीसिया के नाई नहीं, देह के नाई, अवयव के नाई, हम सब उस सिर के साथ जुड़कर उसके विचारों को पूरा करने वाला बनेंगे। కాబట్టి ఈ గొప్ప ఉద్దేశంతో ప్రభు మనల్ని రక్షించాడు. इस बड़े उद्देश्य से प्रभु ने हमें उद्धार दिया। అయితే ఈ సంఘము, ఈ దేహము దేనికోసము? और ये कलीसिया है, ये देह है किसके लिए? క్రీస్తును వ్యక్తపరచడానికి, मसीह को प्रकट करने के लिए, క్రీస్తు ప్రభుకి ప్రాతినిధ్యం, రిప్రజెంట్ చేయడానికి, और मसीह को दर्शाने के लिए, క్రీస్తు గుణ లక్షణాలు మన ద్వారా బయలుపరచబడడానికి, मसीह के गुण लक्षण हमारे द्वारा प्रकट होने के लिए। కాబట్టి నిజమైన ఆరాధన అంటే ఏంటి? सच्ची आराधना क्या है? నీ నా జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మనం ఎంతగా క్రీస్తును వ్యక్తపరుస్తామో, క్రీస్తును బయలుపరుస్తామో, క్రీస్తును చూపిస్తామో అది దేవుడికి కావాలి. అది అసలు ఉద్దేశం, అది నిజమైన ఆరాధన. सच्ची आराधना ये है हम व्यक्तिगत रूप से, पारिवारिक रूप से और कलीसिया में हम मसीह को कैसे प्रकट करते हैं, कैसे दिखाते, दर्शाते, ये वो चाहता है और यही सच्ची आराधना है। కాబట్టి మనం ఏం చెప్పాలి ఇప్పుడు? आपको क्या कहना है? ప్రభువా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. हे प्रभु, मैं तुझसे प्रेम रखता हूँ.
నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. अगर तू मेरे साथ है तो संसार की कोई भी चीज कोई भी बात मेरे लिए जरूरी नहीं है. నీవు నాకు చాలిన వాడవు, సరిపోయిన వాడవు. तू मेरे लिए काफी है, तू मेरे लिए बस है. నీవు నా నిజమైన భర్తవు. तू मेरा सच्चा पति है నీవే నా యొక్క శిరస్సు అయి ఉన్నావు. और तू ही मेरा सिर है. ఏమి ఇవ్వగలను? నా స్తుతి ఆరాధన నీకే అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. क्या मैं दे सकता हूँ प्रभु जी? मेरी स्तुति आराधना तुझे अर्पित करता हूँ प्रभु जी, पिताजी करके. आमीन. ఇలాంటి ఆరాధన చేయాలి. ऐसी आराधना में करना है. కొంతమంది ఎప్పుడు చెప్పిందే చెప్తూ ఉంటారు, నన్ను క్షమించావు, రక్షించావు, నరకం తప్పించావు. ఇవే గాని అసలైన ఆరాధన చేయాలి మనం. कुछ लोग बारंबार इन बातों को दोहराते हैं, तूने मुझे दार दिया, तूने मुझे छुड़ाया, अनंत जीवन दिया. ये बात नहीं, असली जो आराधना में करना है. నువ్వే నా భర్తవు. तू ही मेरा पति है. ప్రభువా నేను నీ భార్యను. హల్లెలూయా. हे प्रभु जी मैं तेरी पत्नी. हालेलुया. అది నిజమైన ఆరాధన. ये सच्ची आराधना है. ఇటు ఆరాధన చేయనట్లు ప్రభు మనకి కృప అనుగ్రహించును గాక. ऐसे आराधना करने के लिए प्रभु हमें अनुग्रह दे. ఆమేన్. आमीन. దయచేసి మనం ఆరాధనకి వెళ్దాం. క్లుప్తంగా ఆరాధిస్తాం. సమయం ఈరోజు ఎక్కువగా ఇవ్వబడదు. దయచేసి మీ మీ భాషల్లో ఆరాధించండి, క్లుప్తంగా ఆరాధించండి. మనము ఈ దినం కొంచెం సమయం తక్కువ ఇవ్వబడుతుంది. आज के दिन समय कुछ कम दिया जाएगा. आप आराधना को संक्षिप्त कीजिए. 11:45కు ఆరాధన బంద్ చేస్తాం. 11:45 को हम आराधना खत्म करेंगे. తిరిగి మనం 11:50 ప్రాంతంలో వర్తమానం వినడానికి సిద్ధపడతాం. फिर हम 11:50 को संदेश सुनने के लिए तैयार होंगे. దయచేసి క్లుప్తంగా ఆరాధించండి. कृपा करके संक्षिप्त में आराधना कीजिए. మహాపరిశుద్ధుడైన జీవంగల దేవా, మీ యొక్క అత్యున్నతమైన ఘనమైన నామమును మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ